మొన్నటిదానికి మీరు ఏమన్నారు, రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు. ఏడ పడిపోయిందిరా బాబు? 1 ఎకరం యాక్షన్ పెడితే 100 కోట్లకు పోతున్నది. అంటే ఎందుకు డెవలప్మెంట్ అవుతుంది, ఈడ చెయ్యాలనే ఉద్దేశంతో డెవలప్ చేస్తున్నారు. దానివల్ల మనకు ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ యావత్ భారతదేశంలో నంబర్ 1 అవుతుంది. అదేవిధంగా భారతదేశంలో ఎవరు చేయలే. నరేంద్ర మోడీ బీసీ అన్నాడు, ఇంతవరకు ఒక పని చేయలే. అదే రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ మనమడుగా ఏది కులగన్న జరపాలన్నాడు, జరిపిండు. జిత్తిన ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే దానికి కూడా కోర్టులు అడ్డం పడుతున్నాయి. కనుక తప్పనిసరిగా అందరం కలుగుతాం. ఇవాళ అన్ని పార్టీలలో స్పీచ్లు ఇవ్వడం కాదురా బాబు. బీసీ మీటింగ్లలో వస్తున్నారు, బయటకు పోయినాక వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తుంది. మీటింగ్లో చక్కగా మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ చిత్తశుద్ధి లేదు. బీసీలకు జరగాలంటే 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు రాహుల్ గాంధీ యాజ్ అపోజిషన్ లీడర్గా నరేంద్ర మోడీ మద్దతు ఇస్తారా, బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారా లేదా తేలిపోతుంది. అప్పుడే తెలిసిపోతుంది నరేంద్ర మోడీ రియల్ బీసీయా కాదా అనేది. నిజంగానే అగ్రకులాలైనటువంటి రాహుల్ గాంధీకి ఆలోచన వస్తుంది, అగ్రకులాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఆలోచన వస్తుంది. మీకెందుకు వస్తలేదు? మీ నాయకునికి ఎందుకు వస్తలేదు? మీ నాయకునికి ఎందుకు చెప్తలేరు? తప్పనిసరిగా మేము ఢిల్లీలో కూర్చుంటాం, అందరు ఎంపీల ఇళ్లలో పోతాం, అందరు ముఖ్యమంత్రులను కూడా కలుస్తాము. మధ్యప్రదేశ్లో బీసీ చీఫ్ మినిస్టర్ ఆయనను కూడా కలుస్తాం. ఏమయ్యా మాకు చేయరా, నేను ఎందుకు ఇచ్చిండ్రు? బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నది, ప్రజల్లో మార్పు వచ్చిందని నీకు ముఖ్యమంత్రి వచ్చింది. అదేవిధంగా మా భవిష్యత్తు కాపాడాలంటే రేపు పార్లమెంట్లో ఏ విధంగా ఐఐటి ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు సోనియా గాంధీ దగ్గర పోయినాం. మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే ఆ అమ్మ డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్తే ఆయన బిల్లు పెడితే ఆనాడు లల్లు ప్రసాద్ యాదవ్ అటువంటి వాళ్ళు, అదేవిధంగా మాయావతి, అదేవిధంగా మమతా అందరు సపోర్ట్ చేశారు. ఎందుకంటే అన్ని పార్లమెంట్ అసెంబ్లీలో మా సంఖ్య ఎక్కువ ఉన్నది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వస్తే ఏది 90% ఉన్నాం. మా ఓట్లతోనే గెలుస్తారు. కాబట్టి ఆ బిల్లు పాస్ అయినట్టు ఇవాళ ఏదో కోర్టు ఉంటే మరి ఇవాళ నిర్ణయం ఉండే హైకోర్టు ఇంతవరకు అది రేపు పెడతారా ఇల్లు ఏదైనా ఆ నిర్ణయం ఏదంటే 9th షెడ్యూల్లో పెట్టినాడే మాకు నిజమైన న్యాయం జరుగుతుంది. దాన్ని తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఢిల్లీ దానికి వచ్చిండు, ఢిల్లీలో కూడా ధర్నా చేసిండు. కనుక మాకు చిత్తశుద్ధి ఉంది. మీకు చిత్తశుద్ధి ఉన్నదో లేదో మా నాయకుడు పార్లమెంట్లో బిల్లు పెట్టినాడు, 9th షెడ్యూల్లో పెట్టినాడు. మీరు మద్దతు ఇస్తారా లేదా తేలిపోతుంది. ఎవరు బలమైన వర్గాలకు న్యాయం చేస్తారు, ఎవరు చేస్తలేదని మీ సంగతి తేలిపోతుంది. ఇక్కడ అన్ని కుల సంఘాలు ఏకమైనాయి, అందరూ చలో ఢిల్లీ అంటున్నారు. కనుక ఢిల్లీలో తెలుసుకుంటాం. అదేవిధంగా రేపు జరిగే ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా బీసీ నాయకులు అందరూ చెప్పారు నిన్న, తప్పనిసరిగా మేము నవీన్ యాదవ్ను గెలిపిస్తామని అందరు నిర్ణయం తీసుకుని. మీకు ఓట్లేడు ఉన్నాయిరా బాబు? బీసీలు ఇక్కడనే, మైనార్టీలు ఇక్కడనే, ఈవెన్ ఎస్సీ ఎస్టీలు కూడా మాయపడే ఉన్నారు. కనుక ఇంకా దీనికి మీరు తప్పుడు ప్రచారాలు మానుకోండి. ఏదో జనాన్ని పిలుచుకురావడం, చేతులు ఊపడం, ఇది రాదు అది రాదు అని అబద్ధాలు మానుకోమని చెప్తున్నా. ఇది సీనియర్ నాయకుడిగా మీరు ఏం డెవలప్మెంట్ చేస్తారో చెప్పండి, ఓట్లు అడగండి. తప్పితే ఎంతసేపటికి రౌడీ లేకపోతే వాళ్ళలో మంత్రులలో తగాదా ఉన్నది, నాయకులలో తగాదాలు ఉన్నాయని అబద్ధాలు చెప్పి మీకు ఇచ్చే ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నదో ప్రభుత్వం అనౌన్స్ చేసిన అన్నీ కూడా అన్ని పూర్తి చేస్తున్నాం. ఒక్కటే మిగిలింది, అది కూడా పూర్తి చేస్తాం. ఇవాళ ఎంతో మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చినాం. మీరు ఇచ్చిండ్రా ఇప్పటిదానిగా? వైట్ కార్డు ఇచ్చిండ్రా? మేము అన్ని ఇస్తూనే ఉన్నాం. రైతుల రుణమాఫీ కూడా చేసినాం. ఎంతసేపు ఇది జరగాలి అది జరగాలి ఇది జరగాలి, ఇదే పని. 1 పాయింట్ ప్రోగ్రామ్. డెవలప్మెంట్ అనే ఆలోచనే మీకు లేదు, మాకు డెవలప్మెంట్ ఆలోచన ఉంది. నంబర్ 1 సిటీ చేస్తాం, నంబర్ 1 స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తాం. యువకులకు కూడా నిన్న ఏది మహిళలు కూడా క్రికెట్లో గెలవడం జరిగింది. అంటే అది ప్రజలలో స్పోర్ట్స్ మెన్లో కూడా స్పిరిట్ పెరిగింది. ఇంత పెద్ద భారతదేశంలో ఒకప్పుడు ఒక గోల్డ్ మెడల్ రావాలంటే ఎంతో, ఇప్పుడు ఆ గోల్డ్ మెడల్ గురించే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణలో మొట్టమొదటి వ్యక్తి ఈ అమలు చేసి ఏది బీసీలకు 42% అమలయ్యే వరకు మేము ఫైట్ చేస్తాం. దానికి ఏ పార్టీలు మద్దతు ఇస్తాయో దానికి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాను. అన్ని పార్టీలు ఒకసారి పిలవండి,
వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తుంది. నిజముగా సపోర్ట్ చేస్తున్నా లేకుంటే అబద్ధాలు చెప్తారు.